ప్రస్తుతం రాష్ట్రంలో మన తెలంగాణలో చూస్తే ప్రభుత్వం పట్ల ప్రజలు గ్రామ గ్రామాలలో గాని, పట్టణాలలో గాని అంతటా ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు అనుకున్నటువంటి మాటలు నేను చెప్పబోతున్నాను. ముఖ్యంగా నీళ్ళ గురించి. భగీరథ నీళ్ళు ఒక్కో రోజు రాకున్నా కేసీఆర్ ఉన్నప్పుడే బాగొస్తుండే. ఇప్పుడు రావడం లేదు అంటున్నారు. నీళ్ళొస్తున్నాయి బాగానే. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు? మరి మనసులో ఏముందో లేదో తెలియదు కానీ, ఒక్కరోజు, 2 రోజులు నీళ్లు రాకపోతే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా నీళ్ళొస్తుండే. ఇప్పుడు రావడం లేదని పోలికతో మాట్లాడుతున్నారు. ఇక కరెంటు అది రాష్ట్రం సమస్యనా? లేదా జిల్లాలో పోతుందా? లేదా సబ్ స్టేషన్‌లో పోతుందా? తెలియదు. కానీ చాలా చోట్ల కరెంటు కొన్నిసార్లు సతాయిస్తే కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కసారి కరెంటు పోకుండే. ఇప్పుడు ఎన్నో సార్లు పోతుంది అని కరెంటు విషయంలో కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు అనేక రకాలుగా అంటూ ఉన్నారు. ఇక రైతు భరోసా ఈ ఒక్క జూన్ ఈ 2026 జూన్, ఆగస్టులో రైతు భరోసా బ్రహ్మాండంగా పడింది. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు ఒకరోజు తప్పితే ఒకరు టకా 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 పడుతుండే. ఇప్పుడు పైసలే పడడం లేదు అని అంటున్నారు. ఈ రైతు భరోసా విషయంలో కూడా ఇప్పటికే రైతు భరోసా పైసలను కేసీఆర్ పైసలు పడ్డాయా? అంటే సెంట్రల్ గవర్నమెంట్ పైసలనేమో మోడీ పైసలు అంటారు. ఈ తెలంగాణ పైసలను ఇప్పటికి కూడా కొంతమంది తెలియకనా, గుర్తుకు రాకనా కేసీఆర్ పైసలనే ఒక పేరు పడింది. ఇక బస్సు ఈ రాష్ట్రంలో మహిళలు బ్రహ్మాండంగా ఉచిత బస్సులో ప్రయాణించాలని ఒక మంచి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఫ్రీ బస్ సౌకర్యాన్ని పెట్టారు. ఏ మహిళ అయితే ఒక ఆడపడుచు బస్సు ఎక్కుతుంది, బస్సు పోయిన తర్వాత ప్రయాణం చేసి దిగిపోయిన వెంటనే ఆమె తిట్టుకుంటూ పోతుంది. ఆమె ఫ్రీగా బస్సులో ప్రయాణం చేసి దిగి వెళ్ళుకుంటూ తిట్టుకుంటూ పోతుంది. ఏ మహిళల కోసం బస్సు వేసిండ్రో ఆ మహిళలను నిందిస్తున్నారు. అనేక రకాలుగా దూషణలు చేస్తున్నారు. ఇక మగవాళ్ళు ఏ గ్రామాలలో ఉపయోగపడుతుందా? మా మగవాళ్ళకు రేట్లు ఎక్కువ పెంచిండ్రు, అది ఉద్యోగస్తులకు ఉపయోగపడేటువంటి పథకం అని ఉచిత పథకం వల్ల బస్సు రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం మంచిదే, పథకం మంచిదే. కానీ ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారా లేదా ఏదైనా ఆవేదనతో మాట్లాడుతున్నారా తెలియదు. బస్సు పట్ల వ్యతిరేకంగా ఆడవాళ్ళ కోసం వేసినప్పుడు ఆడవాళ్ళే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇకపోతే ఎంపీటీసీ ఎలక్షన్లు. ఈ ఎంపీటీసీ ఎలక్షన్లు ఇప్పటి వరకు పెట్టకపోవడానికి కారణం ఇంకా సర్వేలు అనుకుంటూ బీసీ గణన అని చెప్పి అనేక రకాల ఆలస్యం చేయడం వల్ల ప్రజల లోపల ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందేమో అనే భయంతోనే పెడతలేడు ముఖ్యమంత్రి అని ఒక వాడుక బయలుదేరింది. ప్రజలందరూ అనుకుంటున్నారు పెడితే ఓడిపోతేనే భయంతోనే పెడతలేడు అనుకుంటున్నారు. ప్రభుత్వం ఏ కారణంతో పెడుతున్నదో ప్రజలకు సరిగ్గా అర్థం కాకనా లేదా వాళ్ళ ఆవేదనతో మాట్లాడుతున్నారా, ఆక్రోశతో మాట్లాడుతున్నా తెలియదు. ఎంపీటీసీ ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనుకుని పెడతలేరు అనే ఒక ప్రజలు అక్కడక్కడ మాట్లాడుకుంటున్నారు. ఇక ముఖ్యమంత్రి ఏదైనా నిష్పాక్షపాతంగా మాట్లాడతాడు, కడుపులో ఏది విషయాలు లేకుండా మాట్లాడతాడు. ఇగో అప్పులు గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిపోయింది, దానికి మిత్తులు కడుతున్నాం, డబ్బులు లేవని చెప్పడము ప్రజలు తప్పుగా అర్థం. మీరు అప్పులు పుట్టనప్పుడు మీరు మితి కట్టాలని తెలియదా? ఆ రోజు నిలబడే రోజు మరి అప్పులు అనేటోడు అప్పులు తీసుకురావాలి, అది అప్పులు ఉండయి మితి కట్టలేకపోతున్నామని చెప్తే ఎట్లా, డబ్బులు లేవంటే ఎట్లా అని ప్రస్తుత ముఖ్యమంత్రిని ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. అసెంబ్లీ సమావేశాల లోపల జరిగేటప్పుడు కేసీఆర్ వస్తున్నారంటే ఒక సీఎం వస్తే మరి ఎలా ఎదురు చూస్తారో అలా ఎదురు చూస్తారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్యకర్తలు కానీ లేదా ఈ వర్కులు బిల్డింగ్ వర్కులు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏదైనా ఇతరత్ర కార్యక్రమాలు కానీ మరి కాంట్రాక్టర్ వర్కులు వాళ్ళందరూ ఏమనుకుంటారంటే 36 మార్కులు వేస్తేనే పాస్ అవుతాం, అంటే జీఎస్టీ 18% కట్టాలి, లంచాలు 18% ఇవ్వాలి, అంటే 35 మార్కులు ఇస్తేనే ఏదైనా వర్క్ చేయాలి, మళ్ళీ డబ్బులు తొందర రావు. ఇండ్ల విషయంలో మాటకమ్మ ప్రజలు రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఆయబ్బో కేసీఆర్ ప్రభుత్వంలో ఇండ్లే ఇచ్చలేడు, ఆ డబుల్ బెడ్రూమ్లు వేస్ట్, ఇప్పుడు మాటకము ఈ రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా ఇచ్చాడు అని ఇండ్ల విషయంలో మాటకము చాలా పారదర్శకత ఉన్నది. ఇండ్ల విషయంలో ఒక్క విషయంలో మాటకము రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజలు, తెలంగాణ ప్రజలు సంతోషదాయకంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇక పథకాలు నాడు నేడు ఆ కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలను ఈ పథకాలతో పోలిక చేసి చూస్తూ ఉన్నారు. నాడు నేడు అని ఆ రోజే బాగుండే ఈ రోజు బాలేదు అనే విషయాలు. ఇక మాటలు మన ముఖ్యమంత్రి ఏదైనా నిర్భయంగా నిష్పక్షపాతంగా మాట్లాడతాడు. ఈ మాటలు మాట్లాడడం కూడా ప్రజలు ఈసడించుకుంటున్నారు.
ఎప్పుడు ఒకటే మాట్లాడుతున్నాడు. ఇక ఇదే చెప్పిందే మళ్ళా చెప్తున్నాడు. ఉత్తమ మాట. చెరువులు, కాలువలు పూడుకుపోతున్నాయి. దీనివల్ల నగరం అంతా నీళ్ళలో మునిగిపోతుంది అని చెప్పి హైడ్రాను తీసుకొచ్చి అక్రమంగా కట్టిన నిర్మాణాలను కూల్చివేసి నగరాన్ని బయటికి తీసుకురావాలనే ప్రభుత్వ సంకల్పం. కానీ అందుకు చాలా ప్రజలు అపార్థం చేసుకుంటున్నారా? మరి అర్థం చేసుకోలేకపోతున్నారా? కొంతమంది పేదవాళ్ళు ఇల్లు కోల్పోయిన పరిస్థితికి చాలామంది నగరమంతా అదొక రకమైనటువంటి నినాదంలా బయలుదేరింది. హైడ్రా అనేది ఒక రాక్షసి. హైడ్రా వల్ల ప్రభుత్వము అనేక కుటుంబాలు రోడ్డుకెక్కుతున్నాయని రాష్ట్రమంతా ఒక వ్యాపించింది అని చెప్పొచ్చు. ఇది కూడా ఉంది. రేవంత్ రెడ్డి ఈ సినిమా యాక్టర్ అల్లు అర్జున్ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించడము, ఇంకా చాలా విషయాలను నిర్మోహమాటంగా ఏ విషయాన్ని ఉన్నది ఉన్నట్లు మాట్లాడాడు. రాష్ట్రం అప్పుల్లో ఉంది కనుక అప్పులని చెప్తున్నాడు. మిత్తి కడుతుంది కానీ మిత్తి అండు. మాకు వ్యతిరేకత లేదు కానీ ప్రజలు నాడి గురించి మాట్లాడతారు. అక్కడక్కడ సొంత గ్రామంలోనే కాకుండా యావత్ జిల్లా లోపల కానీ రాష్ట్రం లోపల కానీ ఇతర రాష్ట్రాలలో ప్రజలు కానీ ఏం మాట్లాడుకుంటున్నారో ప్రభుత్వం పట్ల అనే ఒక నాడినే మనము చెప్తున్నాం తప్ప మనకు ఎలాంటి వ్యతిరేకత లేదు.